మీనా ఎదురొచ్చిన వేళ విశేషం సత్యంకి అంత మంచే జరుగుతూ ఉంటుంది. కోర్టులో కూడా అనుకూల పరిస్థితే ఉంటుంది. సత్యం మాట తీరు కానీ, ప్రవర్తన కానీ, నిదానత్వం కానీ జడ్జి గారికి బాగా నచ్చుతాయి. అలాగే అసలు ఈ కేసు ఎందుకు అంటే సత్యంకి పెన్షన్ రానివ్వకుండా చేసేసుంటాడు శృతి వాళ్ళ తండ్రి. అయితే ఎందుకు ఇలా చేశారు అని అడుగుతూ ఉంటే ఏదేదో కారణాలు చెప్తాడు. సత్యం దగ్గర మొత్తం క్లియర్‌గా ఉంటుంది. అసలు ఏం జరిగింది? ఎందుకు? అతని సర్వీస్‌లో ఒక్క రిమార్క్ కూడా లేదని. ఇంతలో బాలు వచ్చి నాన్న లేట్ అయింది నాన్న, సారీ నాన్న అంటూ కొంచెం మన హీరో మొదలే మాస్ కదా! రెబెల్‌గా మాట్లాడుతూ ఉంటే ఆ రెబెల్‌తనం కూడా ఆ జడ్జి గారికి బాగా నచ్చుతుంది. బాలుని చూసి భలే ముచ్చట పడిపోతారు. ఎంత మంచివాడివయ్యా బాలు! నీలో దుడుకుతనం కాదు, లౌక్యం కాదు. నీలో చాలా మంచి మంచి గుణాలున్నాయ్యా అంటూ బాలుని పొగిడేస్తూ ఉంటారు. అయితే మొత్తం జరిగిందంతా జడ్జి గారికి వివరిస్తారు. తప్పెక్కడ జరిగిందో తెలుసుకుంటారు. శృతి వాళ్ళ తండ్రికి శిక్ష కూడా వేస్తారు. 50,000 జరిమానా కట్టు వాళ్ళ పెన్షన్ రానివ్వకుండా చేసిన దానికి అంటే, లేదు నేను కట్టను అంటాడు. కోర్టుని ధిక్కరించిన దానికి ఇంకొక 50,000 అని వాళ్ళకి నష్టపరిహారం కింద చెల్లించాలన్నట్టు చెప్తాడు. ఇక బాలునైతే పొగిడి ముంచెత్తుతూ ఉంటాడు. ఇక సత్యం బస్ కింద మీనా వాళ్ళ నాన్న పడి చనిపోయాడు కదా! మీనాకు ఒక జీవితాన్ని ఇచ్చాడు అన్నట్టు బాలుని, సత్యం గొప్పతనాన్ని, మంచి మనసుని, న్యాయం చేసే ఒక ఆడపిల్లకి అని జడ్జి గారు సత్యంని పొగుడుతూ ఉంటాడు. ఇక కేసు మనమే గెలిచాం నాన్న అని కంగ్రాట్స్ చెప్తూ ఉంటాడు బాలు వాళ్ళ నాన్నకి. అయితే శృతి వాళ్ళ నాన్న మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇంకా పగ పెంచేసుకుంటాడు. అయితే సత్యం ఏం చెప్తాడంటే, ఇంతటితో వదిలేయండి సార్, మీరు ప్రశాంతంగా ఉండండి, మమ్మల్ని ప్రశాంతంగా ఉండండి అని దండం పెట్టి మరీ చెప్తారు. అయినా ఆయన వినిపించుకుంటాడా? వినిపించుకోడు. ఇంకా పగ పెంచేసుకుంటాడు. చివర్లో ఏంటంటే శృతి రవినే కదా పెళ్లి చేసుకుంటుంది. వాళ్ళిద్దరు ప్రేమలో అన్నట్టుగానే ఉన్నారు కదా! అప్పుడు శృతి రవిని పెళ్లి చేసుకుంటే అప్పుడు సత్యం కాలు పట్టుకోవాల్సిందే కదా ఆ డిఎం. ఆ విషయం మర్చిపోతూ ఉంటాడు.